హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్వరి. నటరత్న ఎన్టీ రామారావును అభిమానించని వారు, ఇష్టపడని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఆ మహానటుడి జీవితం అందరికీ ఆదర్శమే. సినిమా రంగంలో ఎంతో మందికి ఆయన దైవ సమానులు. అలాంటి వారిలో దర్శకుడు వైవిఎస్ చౌదరి ఒకరు. తన ప్రతి సినిమా ప్రారంభంలోనూ ఎన్టీఆర్ను శ్లేషిస్తూ ఫోటోలు చూపిస్తారు చౌదరి. నందమూరి కుటుంబంతో ఆయనకి ఉన్న అనుబంధం అలాంటిది. హరికృష్ణ, బాలకృష్ణలతో సినిమాలు చేయడం ద్వారా తన అభిమానాన్ని మరింత చాటుకున్నారు. వైవిఎస్ కొత్త వారిని పరిచయం చేయడం అనేది మొదటి నుంచి అలవాటు. ఇప్పటికే ఇండస్ట్రీకి రామ్, ఇలియానా వంటి స్టార్స్ను పరిచయం చేశారు. తాజాగా ఎన్టీఆర్ న్యూ టాలెంట్ రోల్స్ అనే బ్యానర్పై ఓ సినిమా నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్టీ రామారావు గారికి ఇష్టమైన మనవడు ఎన్టీఆర్ కాదా అనే ప్రశ్న ఎదురైంది. దానిపై వైవిఎస్ చౌదరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రామారావు గారు తనకు ఇష్టమైన మనవడు ఎవరు అనేది ఎక్కడా ప్రస్తావించలేదు. ఆయనకు అందరూ సమానమే. అలాగే మనవడు ఎన్టీఆర్ కూడా ఈ విషయాన్ని ఎక్కడా మాట్లాడలేదు అని సమాధానమిచ్చారు. మొదటిసారి మనవడిని చూసిన రామారావు గారు అంతకుముందు తారక రామ్గా పిలువబడే మనవడికి తన పేరు పెట్టమని హరికృష్ణకు సూచించారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ కూడా ఒక సందర్భంలో చెప్పారు. అంతేకాదు, ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ కూడా ఒక వేదికపై ఇదే విషయం గురించి చెబుతూ తారక రామారావు అని నా పేరు పెట్టండి అని సూచించారు అంటూ తండ్రితో జరిగిన సంభాషణను గుర్తు చేసుకున్నారు హరికృష్ణ. అయితే ఈ ప్రెస్ మీట్లో ఎన్టీఆర్ ప్రస్తావన అనేది ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ వైవిఎస్ చౌదరి చేసిన కమెంట్స్ మాత్రం చర్చకు దారితీస్తున్నాయి.